వర్షం ఇంకా హోరుగా కురుస్తూనే ఉంది. కారు వైపర్ల శబ్దం తప్ప లోపల ఇంకేమీ వినిపించడం లేదు. మేఘన కిటికీ అద్దాల మీద పడుతున్న నీటి బిందువుల వైపు శూన్యంగా చూస్తోంది. ఆమె మనసంతా నిన్న రాత్రి జరిగిన సంఘటనలు, తన చేతిలో ఉన్న సగం కాలిపోయిన ఫోటో, అందులోని అగంతకుడి ముఖం చుట్టూనే తిరుగుతున్నాయి. అరవింద్ స్టీరింగ్ పట్టుకుని డ్రైవ్ చేస్తున్న అతని దృష్టి పదే పదే రియర్ వ్యూ మిర్రర్ ద్వారా మేఘన వైపే వెళ్తోంది. ఇన్నాళ్ళు ఆమెను కఠినమైన కోపిష్టి అమ్మాయిగా మాత్రమే చూసిన అతనికి ఇప్పుడు ఆమె కళ్ళల్లో ఒక అంతు చిక్కని దీనత్వం, భయం, తన గతం గురించి తెలుసుకోవాలన్న తపన స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాదాపు 4 గంటల ప్రయాణం తర్వాత కారు ఆ పాత ఊర్లోని మేఘన తండ్రి సొంత ఇంటి ముందాగింది. ఆ ఇల్లు చాలా ఏళ్లగా ఎవరూ వాడకపోవడం వల్ల శిథిలావస్థకు చేరుకొనుంది. చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగాయి. ఇంటి గోడల మీద రంగులు వెలిసిపోయాయి. అక్కడక్కడ పగుళ్ళు కనిపిస్తున్నాయి. అరవింద్ కారు దిగి ట్రంక్ తెరిచి 2 లగేజ్ బయటకు తీశాడు. మేఘన కారు దిగి ఆ ఇంటి వైపు చూసింది. ఎందుకో ఆ ఇల్లు చూస్తుంటే ఆమె గుండెల్లో తెలియని అలజడి మొదలైంది. 12 ఏళ్లుగా తనను వెంటాడుతున్న ప్రశ్నలకు తన తల్లి కమల చూపించిన అసహ్యానికి సమాధానాలు ఈ 4 గోడల మధ్య దాగున్నాయని ఆ మనసు బలంగా చెబుతుంది. అరవింద్ వెళ్ళి తాళం తీసి తలుపు నెట్టాడు. పెద్ద శబ్దంతో తలుపులు తెరుచుకున్నాయి. లోపలికి అడుగు పెట్టగానే దుమ్ము, బూజు, పాతకాలపు చెక్క వాసనలు ముక్కును తగిలాయి. లైట్ స్విచ్ ఆన్ చేశాడు అరవింద్. అదృష్టవశాత్తు కరెంట్ ఉంది. పసుపు రంగు బల్బు వెలుతురులో ఆ ఇల్లు మరింత భయానకంగా, గంభీరంగా కనిపిస్తుంది. ఇల్లు చాలా దుమ్ము పట్టింది మేఘన. నేను కాస్త శుభ్రం చేస్తాను, నువ్వు ఆ కుర్చీలో కూర్చో అన్నాడు అరవింద్ కర్చీప్తో ముఖం తుడుచుకుంటూ. మేఘన అతనికి ఎలాంటి బదులు ఇవ్వకుండా తన ట్రాలీ బ్యాగ్ పట్టుకుని నేరుగా లోపలి గదిలోకి వెళ్ళిపోయింది. అరవింద్ నిట్టూర్చి తన పనిలో తను పడ్డాడు. లోపల గదిలో ఓ పాత మంచం, దాని పక్కన ఓ చెక్క బీరువా ఉన్నాయి. మేఘన తన బ్యాగ్ మంచం మీద పెట్టి కిటికీ తలుపు తీసింది. చల్లటి గాలి లోపలికి వస్తుంది. సరిగ్గా అప్పుడే మేఘన ఫోన్ మోగింది. స్క్రీన్ మీద అమ్మ అని కనిపిస్తుంది. ఆ పేరు చూడగానే మేఘన నరాలు బిగుసుకున్నాయి. ఇన్నాళ్ళు ఒక కూతురుగా ఆమె పట్ల ప్రేమను ఆశించింది. కానీ ఆ ఇంట్లో దొరికిన సగం కాలిన కాగితం తర్వాత కమల పట్ల ఆమెకున్న ఓ రకమైన విరక్తి మొదలైంది. ఫోన్ లిఫ్ట్ చేయాలా వద్దా అని ఒక క్షణం ఆలోచించి చివరకు గ్రీన్ బటన్ నొక్కి చెవికి పెట్టుకుంది. హలో అంది మేఘన పొడిగా. అటువైపు నుంచి కమల గొంతు కఠినంగా, అధికారయుతంగా వినిపించింది. ఏంటే, ఊరు చేరుకున్నారా? ఇల్లు ఎలా ఉందో చూసుకున్నారా లేదా? చేరుకున్నాం. ఇల్లు బాగుంది. అసలు విషయం ఏంటో చెప్పు. మేఘన గొంతులో ఏమాత్రం గౌరవం లేదు. కమల కోపానికి దిగమింగుకుంటూ, చూడు మేఘన, నీకు ముందే చెప్తున్నాను, ఈ వారం రోజులు అరవింద్తో ఎలాంటి గొడవ పడకుండా బుద్ధిగా ఉండు. ఆస్తి అమ్మకం పేపర్ల మీద సంతకాలు పెట్టేటప్పుడు మీరిద్దరూ ఒకే మాట మీద ఉండాలి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, వాడు ఎలాగైనా మీ అక్కను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవాలి. నువ్వు గొడవ చేయకుండా, వాడికి కోపం తెప్పించకుండా ప్రవర్తిస్తేనే వాడు సంజన మెడలో తాళి కట్టడానికి సరే అంటాడు. వాడి మనసు మారేలా చూడు. ఆ మాట వినగానే మేఘన్లోని బాధ, ఆక్రోశం, అవమానం ఒకేసారి కట్టలు తెంచుకున్నాయి. తన కన్న తల్లి తనొక మనిషిలా కాకుండా కేవలం తన అక్క పెళ్లి కోసం వాడుకునే ఒక వస్తువులా చూడటం ఆమెను నిలువునా దయించేసింది. అమ్మా, మేఘన గొంతు ఆ గదిలో పిడుగులా మోగింది. నేను ఇక్కడికి వచ్చింది ఆస్తి పేపర్ల మీద సంతకాలు పెట్టడానికి కాదు. నన్ను నేను అమ్ముకోవడానికి అసలే రాలేదు. ఏంటి నీ వాగుడు? గొంతు తగ్గిస్తావా లేదా? అటువైపు కమల అరుస్తోంది. లేదు, ఇన్నాళ్ళు తగ్గించాను కాబట్టే నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నారు. నా జీవితం అంతా నన్ను ఒక అనాథలా, ఈ ఇంటికి పట్టిన దరిద్రంలా చూసిన నువ్వు ఇప్పుడు నీ పరువు కోసం, నీ ముద్దుల కూతురు సంజన భవిష్యత్తు కోసం నన్ను బలిపశం చేస్తున్నావా? ఆ అరవింద్ గాడికి కోపం రాకుండా వాడి కాళ్ళ దగ్గర కూర్చోవాలా నేను? నేను చస్తానేమో కానీ నీ నాటకం కోసం నా ఆత్మగౌరవాన్ని చంపుకోను. మేఘన కళ్ళల్లోంచి కన్నీళ్లు జలపాతంలా రాలుతున్నాయి. మేఘన, మర్యాదగా మాట్లాడు. అక్క భవిష్యత్తు నిలబెట్టాల్సిన బాధ్యత నీకు లేదా? కమల్ నిలదీసింది. మర్యాద? 12 ఏళ్లుగా నువ్వు దాచిన రహస్యం ఏంటి? ఆ ఇంట్లో నాకు దొరికిన ఆ డైరీలో నువ్వు రాసిన ఆ మోసగాడెవరు? నా తండ్రి ఎవరో కూడా నాకు తెలియకుండా పెంచావు. అసలు నేను ఎవరికి పుట్టానో తెలియకుండా చేసి ఇప్పుడు నీ స్వార్థం కోసం అరవింద్ను అక్కకిచ్చి పెళ్లి చేసి నా జీవితాన్ని చీకట్లో నెట్టి ఈ ద్రోహాన్ని శాశ్వతంగా కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నావా? నా ప్రాణం పోయినా నీ నాటకాల్లో నేను పావును కాను అంటూ ఫోన్ గట్టిగా గోడకేసి కొట్టింది మేఘన. టప్పుమని శబ్దం చేస్తూ ఫోన్ ముక్కలై కింద పడింది. ఫోన్ పగిలిపోయిన శబ్దానికి హాల్లో శుభ్రం చేస్తున్న అరవింద్ ఉలిక్కిపడి పరిగెత్తుకుంటూ వచ్చాడు. లోపల మేఘన నేల మీద మోకాళ్లపై కూలబడి ముఖం చేతుల్లో దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది.
ఆమె కన్నీళ్లు నీలపడుతున్నాయి. మేఘన, ఏమైంది? అత్తయ్య ఏమైనా అందా అంటూ అరవింద్ కంగారుగా ఆమెను పట్టుకోబోయాడు. నన్ను ముట్టుకోక అరవింద్, ఆమె ఆక్రోశంగా అరిచింది. వాడిపోయిన కళ్ళలో అతని వైపు చూసింది. చూశావుగా, నా అక్కతో నీ పెళ్లి చేయాలని మా అమ్మ నన్ను ఎలా వాడుకుంటుందో. మీ దృష్టిలో నా జీవితం అంటే ఒక ఆట బొమ్మలా అయిపోయింది. తను చేసిన పాపాలు కప్పిపుచ్చుకోవడానికో లేక నా జీవితాన్ని మరింత నరకం చేయడానికో నన్ను ఒక పావులా వాడుకుంటున్నారు. కానీ గుర్తుపెట్టుకో, నేనెవరికీ తలంచను. నా గతం తెలుసుకునేదాకా నేను విశ్రమించను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఆమె కళ్ళల్లో అంతులేని వేదన, తిరుగుబాటు చూసి అరవింద్ నిశ్చేష్టుడయ్యాడు. ఆ కన్నీళ్ల వెనుక ఉన్న ఆమె నిస్సహాయత అతని గుండెను బరువెక్కించింది. ఏమీ మాట్లాడకుండా నెమ్మదిగా వెనక్కి తగ్గి తలుపు వేసి హాల్లోకి వచ్చేశాడు అరవింద్. రాత్రి 12 గంటలు దాటింది. బయట వర్షం ఆగిపోయినా చెట్లాకుల మీద నుండి నీటి బిందువులు పడుతున్న శబ్దం నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తుంది. హాల్లో వేసిన పాత మంచం మీద అరవింద్ నిద్రపోతున్నాడు. కానీ అతని నిద్ర పట్టడం లేదు. మేఘన ఆక్రోశం, ఆమె అడిగిన ప్రశ్నలు అతన్ని కుదురుగా ఉండనివ్వడం లేదు. నిజంగానే అత్తయ్య మేఘన్ని ఎందుకంతలా ద్వేషిస్తుంది? ఆ డైరీ పేజీలో ఉన్న నిజమేంటి అని ఆలోచిస్తూనే నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. లోపలి గదిలో మేఘన కళ్ళు కూడా నిద్రకు నోచుకోలేదు. ఆమె మనసంతా ఒకటే జిజ్ఞాస. తన గతమేంటో, ఈ అమ్మ డైరీలో రాసిన ఆ మోసగాడెవరో ఈ రాత్రే తెలిసిపోవాలి. తన దగ్గరున్న సగం కాలిపోయిన ఫోటో ఆ డైరీ పేజీని చేతిలోకి తీసుకుంది. మెల్లగా మంచం మీద నుండి కిందకు దిగి తన ఫోన్ టార్చ్ లైట్ వేసుకుని గది తలుపులు చప్పుడు కాకుండా తెరిచింది. అరవింద్ నిద్రపోతున్నాడని నిర్ధారించుకున్నాక మేఘన పాత ఇంటిని వెతకడం మొదలుపెట్టింది. పాత బీరువా, కిచెన్లోని అటక, దేవుడి గది అన్నీ వెతికింది. కానీ ఏమీ దొరకలేదు. చివరికి ఇంటి వెనుక భాగంలో ఉన్న ఒక చిన్న స్టోర్ రూమ్ వైపు ఆమె అడుగులు పడ్డాయి. ఆ గది తలుపు తుప్పు పట్టింది. గట్టిగా నెట్టగానే కీచుమనే శబ్దంతో తెరుచుకుంది. లోపలంతా సాలెగుళ్ళు, పాత సామాన్లు, దుమ్ము వాసన ముక్కు ఘాటుగా తగిలింది. మేఘన్ నెమ్మదిగా టార్చ్ లైట్ వేసి గది మూలల్లో వెతుకుతోంది. ఓ మూలన పాత పుస్తకాలు, దేవుడు పటాలు ఉన్నాయి. వాటి వెనుక దుప్పటితో కప్పి ఉన్న ఓ పెద్ద పాతకాలపు ఇనుపు ట్రంక్ పెట్టె ఆమె కంటపడింది. ఆ పెట్టె దగ్గరకు వెళ్ళి దాని మీదున్న బట్టలను పక్కకు తీసింది. ఆ పెట్టెకు తాళం వేసలేదు. తుప్పు పట్టి గట్టిగా పట్టేసింది. మేఘన తన శక్తినంతా ఉపయోగించి ఆ పెట్టె మూతను గట్టిగా లాగింది. పెద్ద శబ్దంతో అది తెరుచుకుంది. అరవింద్కి మెలకు వస్తుందేమో అని ఒక క్షణం భయపడింది. ఊపిరి బిగబట్టి ఆగిపోయింది. కానీ బయట ఎలాంటి చప్పుడు లేదు. పెట్టె లోపల ఆమె తండ్రి వాడిన పాత బట్టలు, ఒక విరిగిపోయిన వాచి, కొన్ని ఫైల్స్ ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా బయటికి తీస్తూ అడుగు భాగంలో వెతికింది. బట్టల అడుగున ఓ పాత తోలు డైరీ, కొన్ని పసుపు రంగులో మారిన కవర్లు కనిపించాయి. మేఘన గుండె వేగం పెరిగింది. వణుకుతున్న చేతులతో ఆ డైరీ బయటకు తీసింది. ఆ డైరీ పైభాగంలో కమల జ్ఞాపకాలు అని రాసింది. ఇది ఖచ్చితంగా తన తల్లి రాసిన డైరీయే. మేఘన అక్కడే నేల మీద కూర్చొని ఫోన్ లైట్ వెలుతురులో ఆ డైరీని తెరవడం మొదలుపెట్టింది. మొదట కొన్ని పేజీలు సుబ్బారావు కమల చిన్ననాటి ముచ్చట్లు, పెళ్లికి సంబంధించిన జ్ఞాపకాలు ఉన్నాయి. నెమ్మదిగా పేజీలు తిప్పుతున్న కొద్దీ అందులో అక్షరాలు కమల కన్నీళ్లతో తడిచినట్టుగా మసకబారున్నాయి. తన దగ్గరున్న సగం పేజీకి సరిపోయే పేజీ రాగానే మేఘన ఆగిపోయింది. ఆ పేజీలో కమల చేతిరాత తీవ్రమైన కోపంతో అక్షరాలు కాగితాన్ని చింపేసేలంత బలంగా రాసి ఉన్నాయి. నువ్వు నాకు చేసిన మోసానికి, నా గొంతు కోసిన విధానానికి ఎప్పటికీ క్షమాపణ లేదు. దాని తర్వాత మేఘన చదువుతున్న అక్షరాలు ఆమె జీవితాన్ని సమూలంగా మార్చేయబోతున్నాయి. పెళ్ళైన 3 ఏళ్లకే నాకు పిల్లలు పుట్టలేదని, నన్ను కాదని ఇంకో ఆవిడతో సంబంధం పెట్టుకున్నావు. సమాజం భయంతో, నా పరువు పోతుందన్న భయంతో నేను నా కర్మను నిందించుకుంటూ నిశ్శబ్దంగా బతికాను. కానీ ఇప్పుడు ఆవిడకు జబ్బు చేసి చనిపోతూ ఉంటే మీకు పుట్టిన ఈ పసికూతురుని తీసుకొచ్చి నా చేతిలో పెడతావా? నీ పాపాన్ని నా నెత్తిని రుద్దుతావా? డాక్టర్లు చెప్పినట్టుగా నాకు అదృష్టం కొద్దీ సంజన పుట్టింది. నాకు పుట్టిన నా సొంత బిడ్డను సంజనను కాదని నిన్ను నమ్ముకుని మోసపోయిన ఈ పిల్లను నేను ఎలా హక్కున చేర్చుకోగలను? దీని మొహం చూస్తూనే నువ్వు చేసిన ద్రోహం, ఆ పరాయి స్త్రీ నా కడుపు మంట గుర్తొస్తున్నాయి. సమాజంలో పరువు పోతుందన్న భయంతో, నా అన్నయ్య సుబ్బారావు ఒత్తిడితో దీన్ని నా ఇంట్లో ఉంచుకుంటున్నాను. కానీ నా మనసు చంపుకుని దీన్ని నేనెప్పటికీ నా కన్న కూతురుగా ప్రేమించలేను. దీని పేరు మేఘన కాదు, నా పాలిట ఒక శాపం. నువ్వు చేసిన ద్రోహానికి సజీవ సాక్ష్యం. ఆ కాగితాలు చదవగానే మేఘన మెదడు మొద్దుబారిపోయింది. చేతిలో డైరీ కింద పడిపోయింది. ఊపిరాటం లేదు. చెవుల్లో జుమ్మనే శబ్దం తప్ప ఇంకేమీ వినిపించడం లేదు.
ఆ పాత ఫోటోలో కమల పక్కనున్నది తన తండ్రి అని, కానీ తన కమల కడుపున పుట్టలేదని, తన తండ్రి వేరే ఆవిడతో చేసిన మోసానికి, ఒక వివాహేతర సంబంధానికి సజీవ సాక్ష్యంగా తన ఆ ఇంట్లో బతుకుతున్నానని ఆమెకు స్పష్టమైంది. అంటే నేను కమల కూతుర్ని కాదు. నా అస్తిత్వం ఒక మోసమా? నేనొక ద్రోహానికి పుట్టిన బిడ్డనా? తన పుట్టుకే ఒక పాపమని తెలిసాక ఆమె హృదయం ముక్కలైపోయింది. కమల ఇన్నాళ్ళు తనను ఎందుకు అసహించుకుందో, చిన్న తప్పు చేసినా ఎందుకంతలా కర్కశంగా కొట్టేదో, కనీసం ముట్టుకోవడానికి కూడా ఎందుకు ఇష్టపడటం లేదో ఇప్పుడు మేఘనకు పూర్తిగా అర్థమైంది. ఒక ఆడదానిగా కమల స్థానంలో ఉండి ఆలోచిస్తే తన భర్త ఇంకో ఆమెతో కన్న బిడ్డను రోజు చూస్తూ పెంచడం ఎంత నరకమో మేఘనకు అర్థమైంది. కానీ ఆ తప్పులో తన పాత్ర ఏముంది? పుట్టడం తన చేతుల్లో లేదు కదా. ఏ పాపం ఎరుగని ఓ పసికందుగా ఈ ఇంటికొచ్చిన తన్ను ఒక నేరస్తురాలుగా చూడటం న్యాయమా? ఆ బాధను, ఆ అవమానాన్ని తట్టుకోలేక మేఘన ఆ డైరీని గుండెలకు గట్టిగా హత్తుకుని ఆ చీకటి గదిలో వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. ఇన్నాళ్ళు తను నమ్మిన ప్రపంచం ఓ పెద్ద అబద్ధమని తెలిసాక ఆమె రోదన ఆ రాత్రి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ బయటకొస్తోంది. నేనొక అనాథను, ఎవరికీ అవసరం లేని ఒక భారాన్ని అని తనలో తాను కుమిలిపోయింది. చీకట్లో వస్తున్న ఆ ఏడుపు శబ్దానికి అరవింద్ మెలకువ వచ్చింది. హాల్లో మేఘన్ లేకపోవడం చూసి అతను కంగారుగా ఫోన్ లైట్ వేసుకుని వెతుక్కుంటూ వచ్చాడు. స్టోర్ రూమ్ తలుపు సగం తెరిచుంది. లోపల నేల మీద పడి ఛాతీ పట్టుకుని అదుపు చేసుకోలేనంతగా ఏడుస్తున్న మేఘన్ను చూసి అరవింద్ గుండె తరుక్కుపోయింది. చుట్టూ చెల్లా చెదురుగా పడున్న పాత డైరీలు, లెటర్లు చూసి ఆమెకు అసలు నిజం తెలిసిపోయిందని అతనికి అర్థమైంది. నిన్నటి వరకు ఆమె కళ్ళల్లో చూసిన కసి, కోపం ఇప్పుడు లేవు. కేవలం ఒక ఆశ్రయం లేని పక్షి లాంటి దీనత్వం మాత్రమే మిగిలింది. ఆమెను ఓదార్చడానికి అరవింద్ నెమ్మదిగా అడుగు ముందుకు వేశాడు. ఈసారి ఆమెను ఒంటరిగా వదిలేయకూడదని అతను గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఆ పాత ఇంటి చీకటి గోడల మధ్య ఇన్నాళ్ళు దాగి ఉన్న నిప్పిప్పుడు వెలుగులోకి వచ్చింది. నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ గదిలోకొచ్చాడు. ఆ అడుగుల చప్పుడు విన్న మేఘన ఉలిక్కిపడి తలెత్తి చూసింది. ఆ ముఖం కన్నీళ్లతో తడిసిపోయింది. కళ్ళెర్రగా వాచిపోయి ఉన్నాయి. ఎప్పుడు నిప్పుల్లా చెలరేగే ఆ కళ్ళల్లో ఇప్పుడు ఒక అనాథ పక్షికుండే బెరుకు, భయం, అవమానం కనిపిస్తున్నాయి. మేఘన అన్నాడు అరవింద్ చాలా మృదువుగా. ఆ పిలుపు వినగానే మేఘన మరింత కుచించుకుపోయింది. వెళ్ళిపో, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అరవింద్, నన్ను చూడకు అంటూ చేతులతో ముఖం కప్పుకుంది. అరవింద్ ఆమె మాట వినలేదు. నేరుగా ఆమె దగ్గరకు వెళ్ళి నేల మీద మోకాళ్ళపై కూర్చున్నాడు. ఆమె చేతులు పట్టుకోవడానికి ప్రయత్నించాడు. నన్ను ముట్టుకోకు, మేఘన ఆవేశంగా అతని చేతులు విదిలించింది. నేను ఒక మనిషిని కాదు అరవింద్, ఒక మోసానికి పుట్టిన పాపాన్ని, మా అమ్మ జీవితాన్ని నాశనం చేసిన ఒక ద్రోహి రక్తాన్ని. నా ఉనికి ఒక అబద్ధం. నన్ను చూస్తే మా అమ్మకే కాదు ఎవరికైనా అసహ్యమే వేస్తుంది. నేను బతకడానికి కూడా అనర్హురాల్ని. వెక్కి వెక్కి ఏడుస్తూ తనను తాను నిందించుకుంటూ నేలకేసి గుద్దుకుంది మేఘన. అరవింద్కి ఆపుకోలేకపోయాడు. ఆమె చేతులను గట్టిగా పట్టుకుని ఆమె భుజాలను తన వైపు తిప్పుకున్నాడు. మేఘన, నా వైపు చూడు. అరవింద్ గొంతులో కమాండింగ్ టోన్ ఉంది, కానీ అందులో అంతులేని ఆప్యాయత దాగుంది. మేఘన కళ్ళు తెరిచి అతని కళ్ళల్లోకి చూసింది. నువ్వు పాపానివి కాదు, నువ్వు ద్రోహానివి కావు, నువ్వు మేఘనవి, ఏ తప్పు చేయని ఒక పసిపిల్లవి. అరవింద్ మాటలు చాలా స్పష్టంగా ఆమె గుండెల్లోకి దిగేలా ఉన్నాయి. మీ నాన్న తప్పు చేసి ఉండొచ్చు, కమలత్తయ్య ఆ బాధను తట్టుకోలేక నిన్ను శిక్షించుండొచ్చు, కానీ అందులో నీ తప్పేముంది? నువ్వు పుట్టడం నీ చేతుల్లో ఉందా? ఇద్దరు పెద్దవాళ్ళు చేసిన తప్పుకు ఇన్నేళ్లుగా ఓ పసిపిల్ల నరకం అనుభవించింది చాలు. నీ ఉనికికి ఒక అబద్ధం కాదు మేఘన, నువ్వు ఒక నిజానివి. ఇన్ని అవమానాలు భరించి ఒంటరిగా పోరాడి నిలబడిన ఒక ధైర్యానివి. ఆ మాటలు వినగానే మేఘన కట్టలు తెంచుకుంది. ఇన్నాళ్ళు కవచంలా వేసుకున్న కఠినత్వం అనే ముసుగు ఒక్కసారిగా విడిపోయింది. ఆమెకు తెలియకుండానే అరవింద్ ఛాతీ మీద వాలిపోయింది. రెండు చేతులతో అతని షర్ట్ను గట్టిగా పట్టుకుని బోర్న ఏడ్చేసింది. ఒక చిన్న పిల్లల ఆమె పడుతున్న వేదన చూసి అరవింద్ కళ్ళు కూడా చెమర్చాయి. అతను ఆమె తల మీద చేయి వేసి సున్నితంగా నిమురుతూ ఆ గదిలోనే అలా కూర్చుండిపోయాడు. ఇన్నేళ్లుగా ఆమె మోస్తున్న భారాన్ని ఆ కన్నీళ్ల రూపంలో కడిగేని ఇచ్చాడు. అలా ఎంతసేపు ఏడ్చిందో ఆమెకే తెలీదు. మేఘనేడుపు నెమ్మదించేసరికి రాత్రి 2 గంటలు దాటింది. అరవింద్ ఆమెను నెమ్మదిగా లేపి ఆ పాత కాగితాలను, డైరీని తీసుకుని బయట హాల్లోకి తీసుకొచ్చాడు. హాల్లో ఉన్న పాత మంచం మీద ఆమెను కూర్చోబెట్టాడు. తను వెళ్ళి ఫ్లాస్క్లో ఉన్న నీళ్లు గ్లాసుల్లోకి పోసుకొని తీసుకొచ్చి ఆమె చేతికిచ్చాడు. మేఘన్ 2 గుటకలు నీళ్లు తాగి గ్లాసును పక్కన పెట్టింది.
ఆమె చేతులు ఇంకా వణుకుతూనే ఉన్నాయి. హాలంతా నిశ్శబ్దం. బయట వర్షం ఆగిపోయినా చల్లటి గాలి కిటికీల గుండా లోపలికొస్తుంది. ఆ చలికి మేఘన కొద్దిగా వణికింది. అరవింద్ వెంటనే తన సూట్ కేసులోంచి ఒక దుప్పటి తీసి ఆమె భుజాల చుట్టూ కప్పాడు. తర్వాత ఆమె కొద్దిగా దూరంలో ఒక కుర్చీ లాక్కొని కూర్చున్నాడు. ఇద్దరి మధ్య మాటలు లేవు. కానీ ఆ మౌనంలోని ఇద్దరు మనుషులు మధ్య ఉన్న ఒక బలమైన మానసిక బంధం ఏర్పడుతుంది. ఎప్పుడూ కత్తుల్లా దూసుకుపోయే వారి చూపులు ఇప్పుడు ఒకరి బాధను మరొకరు పంచుకునేలా మారాయి. అరవింద్ నెమ్మదిగా మౌనాన్ని బద్దలు కొట్టాడు. మేఘన, నాకొక విషయం చెప్పవా? మేఘన్ తలెత్తి అతని వైపు చూసింది. ఈ డైరీ చదివాక అత్తయ్య నిన్నెందుకు దూరం పెట్టిందో, ఆవిడ మనసులో నీ పట్ల ఎందుకంత అసహ్యం ఉందో నాకిప్పుడు స్పష్టంగా అర్థమైంది. ఒక ఆడదానిగా ఆవిడ పడిన క్షోభ ఆమెను అలా మార్చేసింది. ఆవిడ నిన్ను క్షమించకపోవడానికి ఓ బలమైన కారణం ఉంది. అరవింద్ కొద్దిగా ఆగి ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. కానీ ఈ 12 ఏళ్లలో నువ్వు నన్ను ఎందుకు శత్రువులా చూశావు? నేనేం తప్పు చేశాను? నేను ఈ ఇంటికి అడుగు పెట్టిన మొదటి రోజు నుండి నువ్వు నా ముఖం చూడ్డానికి కూడా ఇష్టపడటం లేదు. ఎందుకు మేఘన? నేను నీకు చేసిన ద్రోహం ఏంటి? ఆ ప్రశ్న వినగానే మేఘన గుండె వేగం ఒక్కసారిగా పెరిగింది. ఆమె చూపులు నేలవైపు వాలిపోయాయి. దుప్పటి కొంగును తన వేలుతో గట్టిగా నలిపేస్తుంది. ఈ క్షణం కోసమే ఆమె 12 ఏళ్లుగా భయపడుతోంది. తన మనసులో ఓ చీకటి కోణాన్ని, ఆ అపరాధ భావాన్ని బయట పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. మేఘన గొంతు సవరించుకుంది. ఆమె గొంతులో మాటలు వణుకుతూ బయటకు వస్తున్నాయి. నువ్వు ఏ తప్పు చేయలేదు అరవింద్. మరి ఇంకెవరు చేశారు? నేను. మేఘన్ తలెత్తి అరవింద్ కళ్ళల్లోకి చూసి చెప్పిన ఆ ఒక్క మాట గదిలో ప్రతిధ్వనించింది. అరవింద్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. నువ్వేం తప్పు చేశావు? మేఘన కళ్ళల్లో మళ్ళీ కన్నీళ్ల సుడులు తిరిగాయి. ఆ రోజు, అంటే 12 ఏళ్ల క్రితం, సంజనక్క పుట్టినరోజు వేడుకలు జరిగిన రోజు, నువ్వు మీ అమ్మతో కలిసి అమెరికా వెళ్ళిపోవడానికి ముందే జరిగిన ఫంక్షన్ అది. ఆ రోజు ఇంట్లో అందరూ సంజనక్కను, నిన్ను ఒక యువరాణిలా చూస్తున్నారు. కొత్త బట్టలు, బహుమతులు, నవ్వులు, ఇల్లంతా పండగలా ఉంది. కానీ ఒక మూలను నిలబడి 10 ఏళ్ల మేఘన్ను ఎవరూ పట్టించుకోలేదు. కనీసం భోజనం చేసావా అని కూడా ఎవరూ అడగలేదు. మేఘన చెప్తుంటే అరవింద్ మనస్సులో గతంలోకి వెళ్ళిపోయింది. ఆనాటి 10 ఏళ్ల మేఘన ముఖం అతని కళ్ళ ముందు కదలాడుతుంది. చిన్నపిల్లల మనసు అరవింద్. ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల కలిగిన బాధ, మీ ఇద్దరి మీద కలిగిన అసూయ, అమ్మ నా మీద చూపిస్తున్న ద్వేషం అన్నీ కలిసి నాలో ఒక రకమైన ఆవేశాన్ని పెంచాయి. కరెంట్ పోయినప్పుడు నువ్వు కొవ్వొత్తి కోసం చీకటి గదిలోకి వెళ్ళావు కదా? అరవింద్ తలూపాడు. అవును. లోపలికి వెళ్ళగానే నా కాలు జారి అక్కడున్న పెద్ద అద్దం మీద పడిపోయాను. అద్దం పగిలి నా చేతికి, తలకి పెద్ద గాయాలయ్యాయి. లేదు అరవింద్, నువ్వు జారి పడలేదు. మేఘన మాటలో అరవింద్ ఉలిక్కిపడ్డాడు. నేనే నిన్ను వెనక నుంచి బలంగా నెట్టేశాను. అరవింద్ షాక్తో కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. ఇన్నాళ్ళు అది కేవలం ప్రమాదం అనుకున్నాడు. మేఘన అక్కడ ఉండటం వల్లే అత్తయ్య ఆమెను అపార్థం చేసుకుని కొట్టిందని అరవింద్ భావించాడు. కానీ నిజంగానే ఆ రోజు అద్దం పగలడానికి కారణం మేఘన. ఏంటి మేఘన నువ్వు చెప్తున్నది? అరవింద్కు నమ్మబుద్ధి కాలేదు. అవును అరవింద్, ఆ చీకటి గదిలో నీ మీదున్న కోపంతో ఒక క్షణం ఆవేశం పట్టలేక నిన్ను బలంగా నెట్టేశాను. నువ్వు వెళ్ళి ఆ పెద్ద అద్దం మీద పడ్డావు. అద్దం పగిలిన శబ్దం, నువ్వు రక్తం మడుగుల్లో పడిపోయింది చూసి నేను భయంతో వణికిపోయాను. నా చేతులతో నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకప్పుడు అర్థమైంది. రక్తం చూసి భయపడి మూలను కూర్చొని ఏడుస్తున్నాను. అప్పుడే కరెంట్ వచ్చింది. అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. మేఘన్ ఏడుస్తూ నాటి సంఘటనను వివరిస్తుంది. అందరూ రాగానే మా అమ్మ నన్ను చూసింది. నా కళ్ళల్లో భయం చూసి నేనే నిన్ను తోసేశానని ఆమెకు అర్థమైపోయింది. ఆ కోపంలో నన్ను జుట్టు పట్టుకుని లాగి విచక్షణ లేకుండా కొట్టడం మొదలుపెట్టింది. చంపేస్తాను ముండా అంటూ నన్ను దారుణంగా కొడుతుంటే నా వల్ల తప్పు జరిగిందని నేనేం మాట్లాడలేకపోయాను. కానీ అప్పుడు నువ్వేం చేశావో గుర్తుందా అరవింద్? మేఘన అరవింద్ వైపు దీనంగా చూస్తూ అడిగింది. అరవింద్ మౌనంగా ఉండిపోయాడు. నువ్వు నెత్తురోడుతూ కూడా పైకి లేచి, అత్తయ్య, మేఘన్ను కొట్టద్దు, మేఘనేమీ చేయలేదు, నేనే చీకట్లో కాలు జారి పడిపోయాను, మేఘన భయపడి ఏడుస్తుంది అని అబద్ధం చెప్పి నన్ను ఆ దెబ్బల నుండి కాపాడావు. మేఘన కన్నీళ్లు తుడుచుకుంటూ తన గుండెను గట్టిగా పట్టుకుంది. నువ్వు నన్ను కాపాడటానికి అలా అబద్ధం చెప్పావని అందరూ అనుకున్నారు. కానీ ఆ క్షణంలో నువ్వు చెప్పిన అబద్ధం నన్ను నిలువునా చంపేసింది అరవింద్. నేను తప్పు చేశానని నాకు తెలుసు. నేను నెట్టి రక్తం వచ్చేలా చేసిన ఒక రాక్షసిని నేనని నీకు తెలుసు. అయినా సరే
నువ్వు నా మీద పగ పట్టించుకోకుండా నన్ను కాపాడావు చూడు. ఆ క్షణం నుండి నా దృష్టిలో నువ్వు ఒక దేవుడు అయిపోయావు. నేను నా దృష్టిలో ఒక్క సాయిదాన్ని అయిపోయాను. మేఘన పడుతున్న నరకం, ఆ మానసిక క్షోభ అరవింద్కి ఇప్పుడు అనువనువున అర్థమవుతుంది. నేను నిన్ను ద్వేషించడం లేదు అరవింద్, నన్ను నేను ద్వేషించుకుంటున్నాను. మేఘన వెక్కి వెక్కి ఏడుస్తూ మాటలు కలుపుతూ అంది. ఆ రోజు తర్వాత నువ్వు అమెరికా వెళ్ళిపోయావు. కానీ నువ్వు నా మనసులో వదిలి వెళ్ళిన అపరాధ భావం 12 ఏళ్లుగా నన్ను కుల్లబడుస్తుంది. నిన్ను కాదని నేను చేసిన తప్పుకు, నువ్వు చూపించిన దయకు నేను ప్రతిక్షణం నరకం అనుభవించాను. అద్దంలో నా ముఖం చూసుకున్న ప్రతిసారి నాలో రాక్షసు నాకు కనిపించేది. అందుకేనా ఆ గిల్ట్ని తట్టుకోలేక ఇన్నాళ్ళు నా మీద కోపం నటించావు? అరవింద్ గొంతులో అంతులేని ఆవేదన. అవును అరవింద్, నీ మంచితనాన్ని, నీ దయను ఫేస్ చేసే ధైర్యం నాకు లేదు. నువ్వు ఎదురుపడిన ప్రతిసారి నా తప్పు, నా నీచత్వం నాకు గుర్తొచ్చేవి. ఆ నిజం తట్టుకోలేక నా మీద నాకున్న అసహ్యాన్ని నీ మీదకు నెట్టేశాను. నా తప్పు కప్పిపుచ్చుకోవడానికి నేను కట్టుకున్న కట్టుకథ ఇది. నువ్వు నా పాలిట శత్రువు అని నన్ను నేను నమ్మించుకుని నాలోని ఆ చిన్నపిల్ల చేసిన తప్పును కవర్ చేసుకోవడానికి వేసుకున్న ముసుగది. నేను చేసిన తప్పుకు నన్ను నేను క్షమించుకోలేకపోయాను అరవింద్. అందుకే నిన్ను ద్వేషించాను అంటూ 2 చేతులతో ముఖం కప్పుకొని కుమిలిపోయింది మేఘన. వింటున్న అరవింద్ కళ్ళు కూడా చెమర్చాయి. ఇన్నాళ్ళు ఒక మంచుకొండలా, అగ్నిపర్వతంలా కఠినంగా ఉన్న ఆమె మనసులో ఎంతటి అపరాధ భావపు నరకం దాగి ఉందో అతనికిప్పుడు పూర్తిగా అర్థమైంది. ఒక చిన్ననాటి తప్పు ఆమె జీవితాన్ని ఎంతలా నాశనం చేసిందో చూసి అతని గుండె కరిగిపోయింది. కన్నతల్లి ప్రేమ లేక, తండ్రెవరో తెలియక, చేసిన తప్పుకు క్షమాపణ అడిగే దారి లేక ఈ అమ్మాయి ఎంత నరకం అనుభవించిందో తలుచుకుంటే అతను చెల్లించిపోయాడు. అతను ఏమీ మాట్లాడకుండా ముందుకు జరిగి కింద కూర్చొని ఆమె చేతులు తన చేతుల్లోకి తీసుకున్నాడు. మేఘన, ఆ రోజు తప్పు చేసింది నువ్వు కాదు, పరిస్థితులు. 10 ఏళ్ల వయసులో నీకున్న అమాయకత్వం, ఒంటరితనం, ఆ చిన్న తప్పుకు 12 ఏళ్ళు నిన్ను నువ్వే శిక్ష వేసుకున్నావు. ఇక చాలు మేఘన, నీకంటే ఎక్కువగా నేను నిన్ను క్షమించేశాను అని చాలా నిజాయితీగా, ఆప్యాయంగా చెప్పాడు అరవింద్. ఈసారి మేఘన అతన్ని అడ్డుకోలేదు. ఇద్దరు గాయపడిన మనుషుల మధ్య ద్వేషం ముసుగు పూర్తిగా తొలగిపోయింది. ఆ పాతింటి నేల మీద ఓ కొత్త బంధానికి పునాది పడింది. మేఘన కళ్ళల్లో ఇన్నాళ్ళు ఉన్న ఆ కోపం, ఆ పగ, ఆ గిల్ట్ అన్నీ అరవింద్ ఒక్క మాటతో ఆవిరైపోయాయి. అరవింద్ తన బొటన వేలుతోనే మేఘన కన్నీటిని సున్నితంగా తుడిచాడు. ఇక ఏడవకు, రేపటి నుంచి నీ జీవితంలో ఓ కొత్త ప్రయాణం మొదలవుతుంది. ఆ ప్రయాణంలో నీకు తోడుగా నేనుంటాను అని ఆమెకు ధైర్యంగా చెప్పాడు. బయట నెమ్మదిగా చీకటి కరిగిపోయి తెల్లవారుజాము వెలుతురు ఆకాశంలో వ్యాపించింది. మేఘన జీవితంలో 12 ఏళ్లుగా అలుముకున్న చీకట్లు కూడా ఆ ఉదయం సూర్యకిరణాలతో పాటు చెదిరిపోయాయి. ఓ సరికొత్త వెలుగురేఖ ఆమె జీవితంలో అడుగుపెట్టింది. ద్వేషం అనే పునాది కూలిపోయి అక్కడో స్వచ్ఛమైన నమ్మకం, ఓ కొత్త బంధం చిగురించాయి. ఉదయం 7 గంటలు. కిటికీలోంచి వస్తున్న లేత సూర్యకిరణాలు మేఘన ముఖం మీద పట్టడంతో ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచింది. రాత్రంతా ఏడ్చి ఏడ్చి ఎప్పుడో నిద్రలోకి జారుకున్న ఆమెకు ఆ ఉదయం ఎంతో ప్రశాంతంగా అనిపించింది. 12 ఏళ్లుగా తన గుండెలో మోస్తున్న అపరాధ భావం అనే ఒక మహాపర్వతం కరిగిపోవడంతో ఆమె మనసు తేలికైపోయింది. మంచం మీద నుండి లేచి కూర్చుంది. పక్కనే చిన్న టేబుల్ మీద ఒక గ్లాసులో వేడివేడి టీ, దాని కింద ఓ చిన్నటి కాగితం ఉన్నాయి. ఆ కాగితం తీసి చదివింది. నీ గతం ఎంత చీకటిగా ఉన్నా నీ భవిష్యత్తు ఈ ఉదయంలాగే వెలుగుతూ ఉండాలి. టీ తాగి ఫ్రెష్ అవ్వు. నీ బావ. బావ అన్న పదం చదవగానే మేఘన పెదవుల మీద మొదటిసారి ఓ స్వచ్ఛమైన, సిగ్గుతో కూడిన చిరునవ్వు విరిసింది. ఇన్నాళ్ళు అరవింద్ అని, వాడు అని ద్వేషంతో పిలిచిన ఆమెకు ఆ పిలుపు ఒక తెలియని ఆప్యాయత కనిపించింది. బయటకొచ్చి చూసేసరికి అరవింద్ అప్పటికే స్నానం చేసి రెడీ అయిపోయి ఇంటి ముందున్న చిన్న తోటలో మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు. అతని ముఖం ఎంతో ప్రశాంతంగా ఉంది. మేఘన గుమ్మం దగ్గర నిలబడి అతన్నే చూస్తూ ఉండిపోయింది. ఇన్నాళ్ళు తన శత్రువు అనుకున్న మనిషి నిన్న రాత్రి తన కన్నీళ్లు తుడిచి తన అస్తిత్వానికి ఓ భరోసా ఇచ్చాడు. గుడ్ మార్నింగ్ మేఘన అన్నాడు అరవింద్ ఆమెను గమనించి. గుడ్ మార్నింగ్ అంది మేఘన నెమ్మదిగా. టీ తాగావా? పక్కనే ఉన్న చిన్న హోటల్ నుండి తెచ్చాను. ఎలా ఉంది? బాగుంది, థ్యాంక్స్ అంది మేఘన. అరవింద్ నవ్వుతూ దగ్గరకొచ్చాడు. ఇప్పుడు పర్వాలేదా మేఘన? నిన్న రాత్రి జరిగినవి అన్నీ ఒక పీడకల్లా మర్చిపో. ఈరోజు మనం లాయర్ దగ్గరకు వెళ్ళి పేపర్స్ మీద సైన్ చేసి ఆస్తి విషయం తేల్చేద్దాం. ఆ తర్వాత నువ్వు ఎలా అనుకుంటే అలా చేద్దాం. నీకు ఇష్టం లేకపోతే అత్తయ్య వాళ్ళు దగ్గరకు
నేను ఏమీ బలవంతం చేయను. నాకు భయం లేదు అరవింద్. నిజం తెలిసాక కొంచెం బాధగా అనిపించిన ఇన్నాళ్ళు నేను ఒక అపార్థం కోసం నరకం అనుభవించానన్న గిల్ట్ పోయింది. నాకు తోడుగా నువ్వున్నావన్న ధైర్యం వచ్చింది అని మేఘన చాలా నిజాయితీగా చెప్పింది. ఆ మాటలకు అరవింద్ సంతోషించాడు. ఇద్దరి మధ్య 12 ఏళ్ళుగా ఉన్న అదృశ్య కూడా పూర్తిగా కూలిపోయి అక్కడో అందమైన స్నేహం చిగురించింది. వాళ్ళిద్దరూ కలిసి లాయర్ దగ్గరకు బయలుదేరారు. అక్కడ ఊర్లో మేఘన అరవింద్ల మధ్య అపార్థాలు తొలగిపోయి కొత్త బంధం మొదలవుతుంటే, ఇక్కడ నగరంలో ఉన్న సంజన మనసులో మాత్రం అభద్రతాభావం ఒక తుఫాన్లా మోగుతుంది. హైదరాబాద్లోని ఆ ఇంట్లో ఉదయం 9 గంటలు. సంజన్ తన గదిలో అటు ఇటు తిరుగుతూ చేతిలో ఫోన్ పట్టుకుని పదే పదే అరవింద్ కాల్ చేస్తుంది. కానీ కాల్ కనెక్ట్ అవ్వడం లేదు. ఒకవేళ కనెక్ట్ అయినా వాడు బిజీగా ఉన్నాడని కట్ చేస్తున్నాడు. ఏంటి బావ ఇదంతా? నాతో గంటల తరబడి ఫోన్లో మాట్లాడేవాడివి. ఇప్పుడు నేను 10 సార్లు చేసినా కానీ ఒకసారి లిఫ్ట్ చేయడం లేదు. అంత బిజీ ఏముంది నీకు ఆ ఊర్లో అని తనలో తాను గొనుక్కుంటూ కుర్చీలో కూర్చుంది సంజన. నిన్న సాయంత్రం అరవింద్తో మాట్లాడినప్పుడు అతని గొంతులో మేఘన పట్ల జాలి, ఒక రకమైన ఆప్యాయత ధ్వనించాయి. సంజు, మేఘన్ను మనం తప్పుగా అర్థం చేసుకున్నాం. తను చాలా బాధలో ఉంది. తనను ఒంటరిగా వదిలేయలేను అని అరవింద్ అన్న మాట సంజన్ చెవుల్లో పదే పదే మారుమోగుతున్నాయి. మేఘన్ను తప్పుగా అర్థం చేసుకున్నామా? అదేమైనా దేవత? నా బావ నా నుండి దూరం చేయడానికి అది వేసిన ప్లాన్ ఇది. మొన్నటిదాకా నా బావను ద్వేషించిన దాని మీద బావకింత జాలెందుకు కలుగుతోంది? సంజన మనసులో అసూయ, భయం కలిసి ఒక విషయపు ఆలోచనగా మారుతున్నాయి. తన ప్రాణంగా ప్రేమించిన అరవింద్ ఇప్పుడు తన చేతుల్లోంచి నెమ్మదిగా జారిపోతున్నాడన్న భయం ఆమెను కుదురుగా ఉండనివ్వడం లేదు. కింద హాల్లో సుబ్బారావు, కమల, పద్మ కూర్చొని తీవ్రమైన చర్చలో ఉన్నారు. ఇంట్లో వాతావరణం చాలా సీరియస్గా ఉంది. చూడు కమల, సుబ్బారావు గొంతు సరి చేసుకొని అన్నాడు. అరవింద్ సంజన్ను ఇప్పుడే పెళ్లి చేసుకోలేనని తేల్చి చెప్పేశాడు. ఊర్లో మేఘన్తో వారం రోజులు ఉండడం వల్ల వాళ్ళిద్దరి మధ్య ఉన్న కోపం కొద్దిగా తగ్గినట్టుంది. నిన్న రాత్రి అరవింద్ నాకు ఫోన్ చేసినప్పుడు మేఘన్ గురించి చాలా పాజిటివ్గా మాట్లాడాడు. ఇదంతా చూస్తుంటే నాకు ఆలోచన వస్తుంది. ఏంటన్నయ్యా? ఆందోళనగా అడిగింది కమల. కమల మనసులో ఎప్పుడూ మేఘన మీద ఓ రకమైన భయం ఉంటుంది. ఎక్కడ మేఘన వల్ల తన పరువు పోతుందో అని. అదే మేఘన అరవింద్లకు పెళ్లి చేస్తే ఎలా ఉంటుందంటావు? సుబ్బారావు ఒక బాంబు పేల్చాడు. ఆ మాట వినగానే కమల, పద్మ ఇద్దరు షాక్ అయ్యారు. ఏంటన్నయ్యా నువ్వు మాట్లాడుతున్నది? నా సంజనుండగా ఆ మేఘనకు అరవింద్ ఇచ్చి పెళ్లి చేయడం ఏంటి? అసలు దాని మీద నాకున్న అసహ్యం ఏంటో నీకు తెలుసు కదా? కమల ఆవేశంగా అడిగింది. సుబ్బారావు నెమ్మదిగా కమల చేతిని పట్టుకుని సముదాయిస్తూ, నీ కోపం నాకు తెలుసు కమల, కానీ ప్రాక్టికల్గా ఆలోచించు. ఆస్తులు, పరువు మనకు ముఖ్యం. మేఘన పాత ఆస్తి అమ్మడం ఇష్టం లేదు. వారం రోజులు పడుతోందంటుంది. రేపు దాని మనసు మారి ఆస్తి మీద హక్కు కోరితే మనం కోర్టు చుట్టూ తిరగాలి. అదే దాన్ని అరవింద్కి ఇచ్చి పెళ్లి చేస్తే ఆ ఆస్తి మన కుటుంబంలోనే ఉంటుంది కదా. పద్మ కల్పించుకుంటూ, మీ అన్నయ్య చెప్పింది కూడా నిజమే వదినా. అరవింద్కి ఎలాగో మేఘన మీద జాలుంది. పైగా ఆ పాత గొడవలన్నీ సమసిపోతాయి. మేఘనకు పెళ్లి చేసి పంపిస్తే నీ బాధ్యత తీరిపోతుంది. అప్పుడు సంజనకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయొచ్చు. కమల ఆలోచనలో పడింది. మేఘన్ని ఇంట్లోంచి శాశ్వతంగా పంపించేయాలంటే ఇదే సరైన మార్గమని ఆమెకు అనిపించింది. మేఘన తన భర్త చేసిన ద్రోహానికి గుర్తు. ఆమెను రోజు చూస్తూ బతకడం కమలకు నరకం. ఈ ఆలోచన కమలకు లాభదాయకంగానే కనిపించింది. కానీ అన్నయ్య, అరవింద్ ఎందుకు ఒప్పుకుంటాడా? వాడికి మేఘన మీదున్న జాలి మాత్రమే. పెళ్ళనగానే వాడు కంగారు పడతాడేమో కమల అడిగింది. వాడి సంగతి నేను చూసుకుంటాను. వాడికి మేఘన మీదున్న సానుభూతి ప్రేమగా మార్చడం పెద్ద కష్టం కాదు. ఎలాగైనా మేఘన అరవింద్ పెళ్లి నిశ్చయం చేసేద్దాం అని సుబ్బారావు గట్టిగా తీర్మానించాడు. కింద హాల్లో జరుగుతున్న ఈ భయంకరమైన చర్చ సంజనకు తెలీదు. వాళ్ళ కోసం కాఫీలు తీసుకుని ట్రే పట్టుకుని కిందకొస్తుంది సంజన. ఆమె మెట్లు దిగుతున్న సమయంలోనే సుబ్బారావు అన్న మాటలు ఆమె చెవిన పడ్డాయి. ఎలాగైనా మేఘన అరవింద్ పెళ్లి నిశ్చయం చేసేద్దాం. ఆ మాట వినగానే సంజన మనసు గుమ్మం దగ్గరే ఆగిపోయింది. ఆమె చేతిలో ఉన్న ట్రే వణికింది. గుండె ఒక్కసారిగా ఆగిపోయి మళ్ళీ రెట్టింపు వేగంతో కొట్టుకోవడం మొదలుపెట్టింది. మేఘనకు బావనిచ్చి పెళ్లి చేయడమా? నా బావ, నా ప్రాణం. ఇన్నాళ్ళు నేను ఎవరి కోసమైతే ఈ ప్రేమను రహస్యంగా గుండెల్లో దాచుకున్నానో ఆ బావను నా సొంత చెల్లికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నారా? సంజన మదిలో ప్రశ్నల సుడిగుండాలు తిరుగుతున్నాయి. చేతులు వణకడంతో ఆమె పట్టు తప్పింది. డమాల్
చేతిలో ఉన్న ట్రే నేల మీద పడి కాఫీ కప్పులు ముక్కలు ముక్కలుగా పగిలిపోయాయి. కాఫీ అంతా నేల మీద చిందింది. ఆ శబ్దానికి సుబ్బారావు, కమల, పద్మ ఉలిక్కిపడి వెనక్కి తిరిగారు. అక్కడ గుమ్మం దగ్గర కళ్ళ నీళ్లతో ముఖం పాలిపోయి నిలబడి ఉన్న సంజయ్ని చూశారు. ఏమైంది సంజు? కాల్జారిందా? కంగారుగా అడిగింది కమల. కానీ సంజన వాళ్ళ మాటలకు సమాధానం ఇవ్వకుండా నేల మీద పగిలిన కప్పుల వైపు ఒక్కసారి చూసి కన్నీళ్ళు ఆపుకోలేక అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ మేడ మీద తన గదిలోకి వెళ్ళిపోయింది. గదిలోకి వెళ్ళగానే తలుపు గడియ పెట్టి మంచం మీద పడి బోర్న ఏడ్చింది. అద్దం ముందు నిలబడి తన ముఖాన్ని చూసుకుంది. కళ్ళల్లో కాటుక కన్నీళ్లతో కలిసి బుగ్గ మీదకు జారుతోంది. ఎందుకు? నాకెందుకు ఇలా జరుగుతుంది? నేను ప్రాణంగా ప్రేమించిన వాడు రేపు నా చెల్లి భర్త అవ్వాలా? ఏ చెల్లి నేను చిన్నప్పటి నుంచి ద్వేషించానో, ఏ చెల్లి అందరి ముందు నేను తక్కువ చేసి మాట్లాడానో, ఇప్పుడు అదే చెల్లి నా ప్రేమను లాగేసుకుంటుందా అని వెక్కి వెక్కి ఏడ్చింది సంజన. ఇన్నాళ్ళు మేఘన మీద కోపంతో తన ప్రేమ కోసం స్వార్థంగా ఆలోచించిన సంజనకు మొదటిసారి ఓ భయంకరమైన సత్యం ఎదురైంది. అరవింద్ని దక్కించుకోవడం అంటే కేవలం తన చెల్లిని కాకుండా మొత్తం కుటుంబాన్ని ఎదిరించాల్సి వస్తుంది. తన తల్లి కమల పరువు, మావయ్య సుబ్బారావు నిర్ణయం, వీటన్నిటిని ఎదిరించి నేను అరవింద్ ప్రేమిస్తున్నాను అని చెప్పే ధైర్యం ఆమెకు లేదు. కానీ తన ప్రేమను కళ్ళెదుటే మేఘను దగ్గించుకోవడం ఆమెకు నరకం కంటే ఘోరంగా ఉంది. సాయంత్రం 4 గంటలు. సంజన తన ఏడుపును ఆపుకుని ఒక కఠినమైన నిర్ణయానికి వచ్చింది. ఏమైనా సరే బావ నావాడు, వాడిని ఎవరికీ దక్కనివ్వను అని మనసులో నిశ్చయించుకుంది. అరవింద్కు కాల్ చేసింది. అక్కడ ఊర్లో మేఘన, అరవింద్ లాయర్ దగ్గర పని ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్నారు. దారిలో ఫోన్ మోగడంతో అరవింద్ లిఫ్ట్ చేశాడు. హలో సంజు, చెప్పు. అరవింద్ గొంతు చాలా ప్రశాంతంగా ఉంది. బావా, నువ్వు వెంటనే ఇక్కడికి వచ్చి, నా వల్ల కావడం లేదు. సంజన గొంతులో వణుకు, ఆక్రోశం స్పష్టంగా వినిపిస్తున్నాయి. అరవింద్ కంగారు పడ్డాడు. ఏమైంది సంజు? ఎందుకలా ఏడుస్తున్నావు? ఇంట్లో అందరూ బాగున్నారు కదా? ఇంట్లో అందరూ బాగున్నారు బావా, కానీ నేను బాగోలేను. నువ్వు ఆ మేఘంతో కలిసి ఉండటం నాకు ఇష్టం లేదు. ఆ ఆస్తి అమ్మితే అమ్మని, లేకపోతే దాన్ని వదిలేసి నువ్వు వెంటనే ఇంటికి బయలుదేరు. ప్లీజ్ బావా, నా కోసం రా. సంజు ఏడుస్తూ బతిమలుతోంది. అరవింద్ నిట్టూర్చాడు. అతను మేఘన వైపు ఓసారి చూశాడు. మేఘన కారు కిటికీలోంచి బయటకు చూస్తూ చాలా ప్రశాంతంగా ఉంది. నిన్న రాత్రి జరిగిన సంఘటన తర్వాత ఆమెను ఒంటరిగా వదిలి వెళ్ళడం అంటే ఆమెను మళ్ళీ చీకట్లోకి నెట్టేయడం అని అరవింద్కి తెలుసు. సంజు, అర్థం చేసుకో. మేఘనకి ఇప్పుడు నా అవసరం ఉంది. తను నిన్న రాత్రి చాలా ఎమోషనల్గా డిస్టర్బ్ అయింది. తన గతం గురించి కొన్ని నిజాలు తెలిసి తన కుప్పకూలిపోయింది. ఇలాంటి సమయంలో నేను తనను ఒంటరిగా వదిలేసి రాలేను అన్నాడు అరవింద్ మేఘన్ను వెనకేసుకొస్తూ. అరవింద్ మేఘన్కు సపోర్ట్ చేయడమే కాకుండా ఆమె గురించి అంత ఆప్యాయంగా మాట్లాడటం సంజనకు తల మీద సుత్తితో కొట్టినట్టు అనిపించింది. అంటే నీకు నాకంటే ఆ మేఘనే ముఖ్యమైపోయిందా బావా? నేను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను, కానీ నువ్వు మాత్రం దాని మీద జాలితో నా ప్రేమను పక్కన పెడుతున్నావు. అసలు ఇక్కడ ఇంట్లో మావయ్య, అమ్మ ఏం నిర్ణయం తీసుకున్నారో నీకు తెలుసా? సంజన ఆవేశంగా అరిచింది. ఏం నిర్ణయం? అరవింద్ అడిగాడు. వాళ్ళు నీకు ఆ మేఘనకు పెళ్లి చేయాలని చూస్తున్నారు బావా. ఆస్తి కోసం, ఈ ఇంట్లో గొడవలు తగ్గడం కోసం నిన్ను దానికిచ్చి పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు చెప్పు బావా, నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటావా? నా ప్రేమను బలి చేస్తావా? సంజన కన్నీళ్లతో కూడిన ప్రశ్నలు సూటుగా అరవింద్ గుండెల్లోకి తగిలాయి. అరవింద్ కార్ సడన్ బ్రేక్ వేశాడు. ఫోన్లో సంజన్ చెప్పిన వార్త అతనికి పిడుగుల పాట్ల అనిపించింది. పక్కనే కూర్చున్న మేఘన ఆశ్చర్యంతో అతని వైపు చూసింది. సంజు, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? అరవింద్ వణుకుతున్న గొంతుతో అడిగాడు. అవును బావా, వాళ్ళు నిర్ణయం చేశారు. నీకు దాని మీద ఉన్నది కేవలం జాలి మాత్రమేనని నాకు తెలుసు. కానీ ఆ జాలిని వాళ్ళు ప్రేమగా మార్చి మీ ఇద్దరికీ ముడిపెట్టాలని చూస్తున్నారు. బావా, దయచేసి నన్ను వదిలేయకు. నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటే నేను చచ్చిపోతాను. నీ నోటితో చెప్పు బావా, నువ్వు దాన్ని పెళ్లి చేసుకోనని నాకు మాటివ్వు. సంజన గట్టిగా ఏడుస్తూ డిమాండ్ చేసింది. అరవింద్కు నోట మాట రాలేదు. ఒకవైపు 12 ఏళ్లుగా అన్యాయానికి గురై ఇప్పుడు తన ఆసరా కోసం చూస్తున్న మేఘన, మరోవైపు తనను ప్రాణంగా ప్రేమించి ఇప్పుడు భయంతో వణికిపోతున్న సంజన. ఈ ఇద్దరి మధ్య తను ఏ నిర్ణయం తీసుకున్నా ఒక ప్రాణం బలైపోవడం ఖాయమని అతనికి అర్థమైంది. సంజన ఆక్రోశం, అరవింద్ మౌనం ఫోన్ లైన్లో ఓ భయంకరమైన నిశ్శబ్దాన్ని సృష్టించాయి. ఈ ఫోన్ కాల్తో అప్పటి వరకు పాత ఊర్లో ప్రశాంతంగా ఉన్న మేఘన, అరవింద్ల జీవితాల్లోకి మరో మహా తుఫాను అడుగుపెట్టింది.
ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.